ఈ నాటు వైద్యం అనబడే ఆరోగ్యాన్నిచ్చే కార్యక్రమంలో మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవడం మహదానందంగా ఉంది. ప్రియమైన ప్రేక్షకులారా, ప్రతిరోజు ఒక మందు, ప్రతిరోజు ఒక మూలిక. ఇలా మనం తేలికైన మందుల్ని మనకు తేలికగా దొరుకుతూ ఉండే మూలికలతో మనం దుకాణాలలో కొనుక్కునే కిరాణా సరుకులు వాడి మనం ఇళ్లలో ఉపయోగించుకునే ఆహార పదార్థాలతో కూడా ఇలా తేలికైన పద్ధతిలో ఎన్నో పెద్ద వ్యాధులను కూడా నయం చేసే మందుల గురించి చూసి ప్రయోజనం పొందుతున్న కార్యక్రమం ఈ నాటు వైద్యం కార్యక్రమం అంటే అతిశయోక్తి కాదు. ప్రియమైన ప్రేక్షకులారా, ఆ వరుసలో కొద్దిగా ఇసుకతో కూడిన చోట, నదులు, కాలువ గట్లపైన మనం ఎక్కువగా చూస్తూ ఉండే ఒక మూలిక ఎర్రి వంగ. దీనికుండే పువ్వులు వంగ పువ్వుల్లాగానే నీలిరంగు, పసుపు రంగు కలిసిన పువ్వులు ఉంటాయి. వంగ మొక్కకు ఉన్నట్టే కొంచెం ముళ్ళు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆకులు కూడా వంగ ఆకుల్ని పోలి ఉంటాయి. దీనికుండే కాయల్ని ఇక్కడ మీరు చూస్తున్నారు. చిన్న వంకాయల వంటి ఆకారాన్ని, అలాగే గింజలను కూడా కలిగి ఉన్నాయి. కండం కత్తిరి అని దీనికి తమిళంలో పేరు. ఎర్రి వంగ అని తెలుగులో మనం దీన్ని పిలుస్తూ ఉంటాం. సోలనం జాంతోకార్పం లేదా సోలనం సొరాటెన్స్ అని దీన్ని వృక్ష శాస్త్రంలో పిలుస్తారు. సోలనం సొరాటెన్స్ అని దీన్ని కంఠ కత్తిరి అని తమిళ భాషలో పిలుస్తారు. కంఠంలో ఉన్నటువంటి బ్లాకుని కత్తిరించి బయటకు నెడుతుంది. కంఠంలో చేరి ఉన్న కళ్ళని కదిలించి కరిగించి బయటకు నెడుతుంది. ఆ విధంగా ఇది కంఠం. కంఠం అంటే గొంతు భాగం, గొంతు అని అర్థం. కంఠనాళాల ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏర్పడిన బ్లాకుని, కళ్ళని, కఫాన్ని కరిగించి బయటకు నెట్టే మందు. అందుచేతనే దీనికి కండం కత్తిరి అని తమిళంలో పేరు పెట్టినట్టున్నారు. దీనికి వైల్డ్ ఎగ్స్ ప్లాంట్ అని ఇంగ్లీషులో ఒక పేరు ఉంది. గుడ్ల వంటి కాయలను ఇది కాయడం వల్ల వైల్డ్ ఎగ్స్ ప్లాంట్ అని ఒక పేరు. ఈ ఎర్రి వంగ ద ప్యూరల్ ఎఫ్యూషన్ అని చెప్పబడే విధంగా ఊపిరితిత్తులలో ఏర్పడుతూ ఉండే నీరు చేరడం, లేదా శరీరం అంతటా నీరు చేరడం, వీటన్నిటినీ కరిగించే ఒక లాక్సైటివ్గా, నీటిని పెంపొందించేదిగా, ఒక ఎక్స్పెక్టోరెంట్ అని చెప్పదగిన విధంగా కఫాన్ని కదిలించి కరిగించి దగ్గుని తగ్గించి గొంతును మృదువుగా ఉంచగలిగిన మందుగా, శరీరానికి ఉష్ణం ఇచ్చేదిగా దీని గింజలు ఒక లాక్సైటివ్ అనే విధంగా విరోచనాలు కావడానికి కారణమవుతాయి. దీని సమూలం చర్మ వ్యాధులను, ముఖ్యంగా బొల్లి వ్యాధి, ల్యూకోడెర్మా అని చెప్పబడే వ్యాధిని పోగొట్టగల మందుగా పనిచేస్తాయి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈ ఎర్రి వంగలోని భాగాలు ఏ విధంగా మందవుతాయి, ఎలాంటి వ్యాధులను నయం చేస్తాయి అనేది తయారీ విధానంలో చూద్దాం రండి. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో ఎర్రివంగ మొక్కలోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. మొదట మనం ఎర్రివంగ వేరుని ఉపయోగించి దగ్గుని, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ని నయం చేసే ఒక మందుని ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎర్రివంగ వేరు. ఎర్రివంగ వేరుని మనం ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చితక్కొట్టి ఉంచాం. పిప్పళ్ళు, తేనె. ఎర్రివంగ వేరు మనం 5 గ్రాముల వరకు యూజ్ చేయొచ్చు. మనం చితక్కొట్టిన ఎర్రివంగ వేరు కొంచెం తీసుకోవాలి. అందులో 5 నుండి 10 పిప్పళ్ళు వేయాలి. ఇందులో 1 గ్లాసు నీరు పోసి మరిగించాలి. ఎర్రివంగ వేరు పొడి మనకి నాటు మందుల దుకాణాల్లో దొరుకుతుంది. ఆ వేరు పొడి యూజ్ చేసేలా ఉంటే 1/2 టీ స్పూన్ వరకు ఎర్రివంగ వేరు పొడి వేయొచ్చు. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో ఎర్రి వంగ, దానిలోని ఔషధ గుణాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ ఎర్రి వంగ అనేది
ఈ విధంగా ద వైల్డ్ ఎగ్స్ ప్లాంట్ అని చెప్పదగిన విధంగా ఇసుక ప్రాంతంలో పెరిగే ఎక్కువ కాయలతో ఎక్కువ ముళ్లతో కనిపించే ఒక వంగ జాతికి చెందినది. వంగ పువ్వుల్లాగే నీలి రంగు పువ్వులు దీనికి ఉండడాన్ని మనం చూస్తున్నాం. వంగ పువ్వుల్లాంటి పువ్వులు. ఈ మూలికను ఒక కాయకల్ప మూలికగా గొప్పవారైన ఎందరో సిద్ధులు మనకు చెప్పారు. మన ఆరోగ్యాన్ని ఆయుష్ని పెంపొందించగలిగే మూలికల్లో ఇది ఒకటి. సాధారణంగా నేల ఉసిరి, తులసి, గుంట గలగరాకు, పొన్న గంటి, ఎర్రి వంగ వీటన్నిటినీ ఏదో ఒక విధంగా ప్రతిరోజు మనం తీసుకుంటూ ఉంటే ఆయుష్ వృద్ధి చెందుతుంది. యాంటీ ఏజింగ్ అని చెప్పే విధంగా వార్ధక్యాన్ని నిరోధించి యవ్వనాన్ని అందించగల ఒక మూలికగా ఈ ఎర్రి వంగని చెప్పుకోవచ్చు. అందుచేత దీన్ని ఒక కాయకల్ప మూలికగా మన పూర్వీకులు మనకు చెప్పడం జరిగింది. ఈ మొక్కలోని వేరు భాగాన్ని పొడి చేసి దాన్ని నీటిలో వేసి మరిగించి కషాయంగా తాగడం వల్ల ద ప్యూరల్ ఎఫ్యూషన్ అని చెప్పబడే ఊపిరితిత్తులలో ఏర్పడుతుండే కఫం, ఊపిరితిత్తుల్లో చేరి ఉన్న నీటి సత్వం, వీటిని బయటకు నెట్టివేసే మందుగా ఒక ఎక్స్పెక్టోరెంట్ అనే రీతిలో ఛాతీలోని కఫాన్ని కదిలించి కరిగించి బయటకు నెట్టివేసే ఒక మందుగా ఈ ఎర్రి వంగ వేరు కషాయం మనకు ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాకుండా హెమోటీసిస్ అని అంటారు. హెమోటీసిస్ అనే స్థితిలో ఊపిరితిత్తుల నుండి రక్తం కళ్ళతో కలిసి బయటకు వచ్చే ఒక స్థితి. అలాంటి స్థితిలో కూడా కళ్ళతో కలిసి వచ్చే రక్తాన్ని నిరోధించగలిగింది, ఊపిరితిత్తులను శుభ్రపరచగలిగింది అనే రీతిలోను ఈ ఎర్రి వంగలోని వేరు భాగం మనకి మందవుతుంది అనేది అందరూ బాగా గుర్తు పెట్టుకొని ఉపయోగించుకోవాలి. ఎర్రి వంగ వేరు పిప్పళ్లతో చేసిన ఈ కషాయం ఇప్పుడు రెడీ అయింది. దీన్ని మనం వడకట్టాలి. వడకట్టి అందులో కొంచెం తేనె వేయాలి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల్లో కఫం, దగ్గు ఉన్నప్పుడు మనం ఈ కషాయాన్ని రెగ్యులర్గా ఉదయం సాయంత్రం 2 పూటలా తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తుల్లోని కఫాన్ని కరిగించి బయటికి నెట్టే మందుగా ఇది ఉంటుంది. దగ్గు కంట్రోల్ అవుతుంది. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో ఎర్రివంగలోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. ఎర్రివంగ మొక్క వేరు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ని పోగొట్టి దగ్గుని కంట్రోల్ చేసే మందుగా ఉంటుందని చూసాం. తర్వాత మనం శరీరంలో చేరే నీరు, ఒంటి దుర్వాసన వంటి సమస్యలకు మందులు ఎర్రివంగను ఉపయోగించి ఎలా చేయాలో చిన్న విరామం తర్వాత చూద్దాం. ఈ ఎర్రి వంగ సమూలం, దీనికి ఉండే ఆకులు, పువ్వులు, కాయలు, కాండం, వేరు భాగం వీటన్నిటినీ ఎండబెట్టి పొడి చేసి ఉంచుకుని ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో ఎర్రివంగలోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. ఎర్రివంగ వేరుతో పిప్పళ్ళు కలిపి మనం కషాయంగా తీసుకుంటే అది లంగ్స్ లో ఏర్పడుతూ ఉండే ఇన్ఫెక్షన్ ని పోగొట్టే మందుగాను, దగ్గుని కంట్రోల్ చేయగల మందుగాను ఉంటుందని చూసాం. నెక్స్ట్ మనం శరీరంలోకి నీరు చేరడం, ప్లూరల్ ఎఫ్యూషన్ వంటి సమస్యలకు మందులు ఎర్రివంగను ఉపయోగించి ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: ఎర్రివంగ సమూలం, ఎర్రివంగ మొక్కలోని అన్ని భాగాలని మనం యూజ్ చేయొచ్చు. ఎర్రివంగ వేరు, దాని ఆకులు, ఎర్రివంగ పువ్వులు, పిందెలు. దీని అన్ని భాగాలను మనం ఎండబెట్టి పొడి చేసి జల్లించుకుని కూడా యూజ్ చేయొచ్చు. తేనె. ఎర్రివంగ మొక్కకి ముళ్ళు ఎక్కువగా ఉంటాయి, గులాబీ ముళ్ళలా షార్ప్ గా ఉంటాయి గనుక మనం చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. అదే విధంగా మనం కషాయం తయారు చేసి దాన్ని బాగా ఫిల్టర్ చేయాలి, లేదంటే ముళ్ళు గొంతులో కుచ్చుకుంటాయి. సో కేర్ఫుల్ గా ఫిల్టర్ చేసి యూజ్ చేయాలి. దీని ఆకులు, పువ్వులు, కాండం, అలాగే కొంచెం వేరు, ఇందులో నీరు పోసి మరిగించాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో ఎర్రి వంగ, దానిలోని ఔషధ గుణాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఎర్రి వంగ సోలనం సొరాటెన్స్, కంటకారి అని సంస్కృతంలో పిలువబడే మొక్క. ఈ ఎర్రి వంగ
మనుషులకు తల నుండి పాదాల వరకు ఎన్నో వ్యాధులను నయం చేసే ఒక మందుగా ఉపయోగపడుతుంది. ఆయుష్ని వృద్ధి చేసే మందుగా ఇది ఉంటుంది. ఈ ఎర్రి వంగ సమూలం దీనికి ఉండే ఆకులు, పువ్వులు, కాయలు, కాండం, వేరు భాగం వీటన్నిటినీ ఎండబెట్టి పొడి చేసి ఉంచుకుని దానితో కషాయం చేసి తాగుతూ ఉంటే డిస్యూరియా అని చెప్పబడే మూత్ర విసర్జనలో ఏర్పడుతూ ఉండే ఇబ్బంది, మూత్రం బొట్లు బొట్లుగా రావడం, మూత్రంతో హేమచూరియా అని చెప్పబడే రీతిలో రక్తం మూత్రంతో కలిసి రావడం, ద కిడ్నీ స్టోన్స్ అని చెప్పబడే విధంగా కిడ్నీలలో ఏర్పడుతూ ఉండే రాళ్లు, అందువల్ల ఏర్పడుతూ ఉండే సమస్యలు. ఆ స్థితిలో ఈ కిడ్నీలలోని రాళ్లను కూడా బయటకు నెట్టివేసే ఒక మంచి మందుగా ఉంటుంది. మూత్రాన్ని తేలికగా బయటకు నెట్టివేసే మందుగా ఇది ఉంటుంది. శరీరంలో నీరు చేరడం, అలాంటి స్థితిలో ఇది ఒక డయూరిటిక్ అనే రీతిలో శరీరంలో చేరి ఉన్న నీటిని బయటకు నెట్టి శరీరం బరువుని తగ్గించి వేసే మందుగా, వాపుని కరిగించి వేసే మందుగా ఇది ఉంటుంది. ఇదే కషాయాన్ని స్త్రీలు ఉపయోగించుకోవడం వల్ల ద మెన్సులర్ ప్రాబ్లమ్స్ అని చెప్పబడే విధంగా ఇర్రెగ్యులర్ మెన్సులేషన్ అని చెబుతూ ఉంటారు. క్రమంగా రాని ఋతుస్రావం అలాంటి స్థితిలో కానివ్వండి, లేదంటే పెయిన్ఫుల్ మెన్సురేషన్ అని చెప్పబడే స్థితిలో, డిస్మెనోరియా అని చెప్పబడే స్థితిలో పొత్తి కడుపులో ఏర్పడుతూ ఉండే నొప్పి, దానితో పాటు వచ్చే ఋతుక్రమం, క్రమం లేని ఋతుస్రావం, సరైన విధంగా బయటకు వ్యర్థాలు వెళ్లిపోని స్థితి. ఇటువంటి స్థితిలో ఆడవాళ్లకు ఇది ఒక మంచి మందుగా పనిచేస్తుంది అని కూడా అందరూ గుర్తుంచుకొని ఉపయోగిస్తూ ఉండాలి. ఎర్రివంగ సమూలం కషాయం ఇప్పుడు రెడీ అయ్యింది. దీన్ని వడగట్టాలి. ఎర్రివంగ సమూలం కషాయంలో కొంచెం తేనె వేయాలి. ఈ కషాయాన్ని ఉదయం సాయంత్రం 2 వేళలా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే శరీరంలో చేరిన నీరు తగ్గుతుంది, కాళ్ళు చేతుల్లో ఏర్పడే వాపు తగ్గుతుంది. అంతేకాకుండా ఆయాసం, ఫ్లూరల్ ఎఫ్యూషన్ వల్ల ఏర్పడే ఆయాసం తగ్గుతుంది. నెక్స్ట్ మనం ఎర్రివంగ ఆకులని ఉపయోగించి మన చెమట వల్ల ఏర్పడే దుర్వాసనని తొలగించే ఒక పైపూత మందు ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎర్రవంగ ఆకులు. ఎర్రవంగ ఆకుల్లో ఉండే ఈ ముళ్ళని తీసేసి ఆకులు మాత్రం మనం దంచి పిండి రసం తీసుకోవాలి. ఆ రసాన్ని బాగా ఫిల్టర్ చేసి ఉంచాలి. ఎర్రివంగ ఆకుల రసం మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం. కొబ్బరి నూనె, ఒక పాత్రలో కొద్దిగా కొబ్బరి నూనె వేయాలి. అందులో మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఎర్రివంగ ఆకుల రసం కొంచెం వేయాలి. కొబ్బరి నూనెతో సమానంగా ఎర్రివంగ ఆకుల రసం. ఎర్రివంగ ఆకుల రసాన్ని కొబ్బరి నూనెలో బాగా మిక్స్ చేసి సన్నని సెగ మీద కాచి తీసుకోవాలి. ప్రియమైన ప్రేక్షకులారా, ఈనాటి నాటు వైద్యం కార్యక్రమంలో ఎర్రి వంగ, దానిలోని ఔషధ గుణాలను మనం చూస్తున్నాం. సోలనం సొరాటిన్స్, సోలనం జాంతోకార్పం, ఈ విధంగా వృక్ష శాస్త్రంలో పిలువబడుతున్న మూలిక. ఇది ఛాతీలోని కఫాన్ని, ఊపిరితిత్తుల్లో చేరి ఉన్న నీటి సత్వాన్ని తగ్గిస్తుంది అని మనం చూశాం. దీని ఆకులు యాంటీ ఫంగల్ శిలీంధ్రాలను తొలగిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ సూక్ష్మ క్రిములను ఇవి అంతం చేస్తాయి. యాంటీ మైక్రోబియల్ అనే రీతిలో ఇవి వ్యాధి క్రిములను బయటకు నెట్టేస్తాయి. ఇటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ ఎర్రి వంగ ఆకులను రసం తీసి కొబ్బరి నూనెలో వేసి తైలంగా కాచుకొని పెట్టుకొని ఉంచుకుంటే, పైన పట్టుగా వేసుకుంటూ ఉంటే ఒక మనిషికి, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే, చెమట వల్ల ఏర్పడుతూ ఉండే ఒక రకం దుర్వాసన, ఆ దుర్వాసనని పోగొట్టగలిగే ఒక మంచి మందుగా ఇది ఉంటుంది. రోజు కొద్దిసేపు ఈ తైలాన్ని ఒంటి నిండా పూసుకొని స్నానం చేస్తూ ఉంటే చెమట వల్ల ఏర్పడే దుర్వాసన అనేది లేకుండా పోతుంది. ఎర్రివంగ ఆకుల రసం, కొబ్బరి నూనె కలిసిన ఈ తైలం ఇప్పుడు రెడీ అయ్యింది.
దీన్ని మనం చల్లారనిచ్చి తీసి పెట్టుకుంటే మనం స్నానం చేసే ముందు 10-15 నిమిషాలకు ముందు ఒంటికి రాసి అలాగే ఉంచి తర్వాత స్నానం చేసి వచ్చామంటే శరీరంలో ఏర్పడుతున్న చెమట వాసన అనేది తగ్గుతుంది. ఈ రోజు మనం ఈ నాటు వైద్యం కార్యక్రమంలో ఎర్రివంగలోని ఔషధ గుణాల గురించి చూస్తున్నాం. ఎర్రివంగ మొక్కలోని భాగాలని ఉపయోగించి మన ఒంటి దుర్వాసన, చెమట, శరీరంలో నీరు చేరడం, లంగ్స్ లో ఏర్పడే ఇన్ఫెక్షన్, దగ్గుని తగ్గించే మందులు ఎలా తయారు చేయాలో చూసాం. తర్వాత మనం ఈనాటి వైద్య సందేహ విభాగంలో చాలా మంది అడిగిన ఒక ప్రశ్న, తలలో నీరు చేరడం వల్ల ఏర్పడే తలనొప్పిని తగ్గించే మందు ఏమిటి అని అడిగారు. దానికి పైపూత మందు ఏమిటో చిన్న విరామం తర్వాత చూద్దాం. ఈ జిల్లేడు మొక్కలో అద్భుతమైన ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఎనాలజిసిక్ అనే రీతిలో వాపుని కరిగిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. ఈ జిల్లేడు ఆకులను